మే 5న అంగారక సంకటహర చతుర్థి కుజదోషం ఉన్నవారు పొరపాటున కూడా ఈ అవకాశాన్ని వదులుకోకండి. మనందరి జీవితాల్లో కష్టాలు, సవాళ్లు ఎదురవడం సహజం. ఆ కష్టాలను, అడ్డంకులను తొలగించేవాడే మన విఘ్నేశ్వరుడు. ప్రతి నెలా కృష్ణపక్షంలో పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి తిథిని సంకటహర చతుర్థి అంటారు. అయితే ఈ మే 5వ తేదీన వచ్చే సంకటహర చతుర్థికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది మంగళవారం నాడు వస్తోంది. మంగళవారం నాడు వచ్చే సంకటహర చతుర్థిని అంగారక సంకటహర చతుర్థి అని పిలుస్తారు. నవగ్రహాలలో ఒకరైన అంగారకుడు, కుజుడు మంగళగ్రహం, గణపతి కోసం కఠోరమైన తపస్సు చేసి ఆయన అనుగ్రహం పొందిన రోజు ఇదే. కుజుడు ఉగ్రస్వరూపుడు, ఆయనకు కోపం ఎక్కువ. జాతకంలో కుజదోషం ఉంటే వివాహం ఆలస్యం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, అప్పుల పాలు కావడం లాంటివి జరుగుతుంటాయి. ఈ అంగారక చతుర్థి నాడు వినాయకుడిని పూజిస్తే గణపతితో పాటు అంగారకుడి ఆశీస్సులు కూడా లభించి కుజదోషాలు శాంతించి జీవితంలో ప్రశాంతత నెలకొంటుంది. మరి ఇంతటి విశిష్టత ఉన్న ఈ అంగారక సంకటహర చతుర్థి పూజా విధానం, కావలసిన సామాగ్రి, ఉపవాస నియమాలు మరియు వ్రత కథ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ పూజను పెద్ద ఖర్చుతో చేయాల్సిన అవసరం లేదు. భక్తి ముఖ్యం. ముందుగా పసుపు, కుంకుమ, గంధం, ఆవు నెయ్యి కలిపిన అక్షతలు, గణపతికి ఎంతో ఇష్టమైన గరిక, ఎర్రటి పూలు, తమలపాకులు, వక్కలు, అరటిపండ్లు సిద్ధం చేసుకోవాలి. అగరుబత్తీలు, హారతి కర్పూరం, దీపారాధన కుందులు, ఒక రాగి లేదా ఇత్తడి కలశం దగ్గర పెట్టుకోవాలి. నైవేద్యం కోసం స్వామికి ఇష్టమైన ఉండ్రాళ్లు, మోదకాలు, పానకం, వడపప్పు తయారు చేసుకోవాలి. ఉపవాసం ఈ వ్రతంలో చాలా ముఖ్యం. ఉదయం నిద్రలేచి స్నానం చేసినప్పటి నుండి సాయంత్రం పూజ పూర్తయ్యే వరకు వీలైతే కఠిన ఉపవాసం ఉండాలి. అయితే అనారోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణీలు, వృద్ధులు పాలు, పండ్లు లాంటి ద్రవాహారం తీసుకోవచ్చు. పగలు నిద్రపోకుండా మనసులో ఎప్పుడూ ఓం గం గణపతయే నమః అని జపించుకుంటూ ఉండటం మంచిది. పూజా విధానం విషయానికి వస్తే ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమ రాసి పూజా మందిరంలో ఒక పీట వేసి బియ్యం పిండితో ముగ్గు వేయాలి. దానిపై ఎర్రటి వస్త్రం పరిచి వినాయకుడి ప్రతిమను ఉంచాలి. ముందుగా దీపారాధన చేసి పసుపుతో చిన్న గణపతిని తయారు చేసుకోవాలి. మన పూజలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడాలని ఆ పసుపు గణపతిని ప్రార్థించాలి. ఆ తర్వాత చేతిలో అక్షతలు, నీళ్లు పట్టుకుని మీ పేరు, గోత్రం చెప్పుకోవాలి. నా అప్పులన్నీ తీరిపోవాలి, ఆరోగ్యం బాగుండాలి అని కోరుకోవాలి. ఒకవేళ కుజదోషం ఉన్నవారైతే నా కుజదోషం తొలగిపోయి త్వరగా వివాహం కుదరాలి అని మనసులో బలంగా సంకల్పం చేసుకుని ఆ అక్షతలను కింద వదలాలి. ఆ తర్వాత ఒక చెంబులో నీళ్లు, పసుపు, కుంకుమ వేసి కలశం పెట్టి అందులో మామిడి ఆకులు, కొబ్బరికాయ ఉంచి దేవుడిని ఆవాహన చేయాలి. ఆ తర్వాత స్వామికి ఆసనం ఇవ్వాలి. కాళ్లు, చేతులు కడుక్కోవడానికి నీళ్లు వదలాలి. ఒక పువ్వుతో స్వామి మీద కొద్దిగా కలశంలోని నీళ్లు చల్లి స్నానోపచారం సమర్పించాలి. ఆ తర్వాత వస్త్రం, జంధ్యం సమర్పించి గంధం, కుంకుమ బొట్లు పెట్టాలి. ఎర్రటి పూలు, గరికతో వినాయకుడి 108 పేర్లు చదువుకుంటూ అష్టోత్తర శతనామ పూజ చేయాలి. ధూపం, దీపం చూపించి భక్తిగా వండిన ఉండ్రాళ్లు, మోదకాలను నైవేద్యంగా సమర్పించి కర్పూర హారతి ఇవ్వాలి. పూజ ముగిశాక లేచి నిలబడి మీ చుట్టూ మీరు 3 సార్లు తిరిగి ఆత్మప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేయాలి. పూజ పూర్తయ్యాక దేవుడి దగ్గర కూర్చుని వ్రత కథ చదువుకోవాలి. భవిష్య పురాణం ప్రకారం ఈ అంగారక చతుర్థి వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ ఏమిటంటే, పూర్వం అవంతి నగరంలో భరద్వాజ మహాముని నివసించేవాడు. ఆయన గొప్ప తపస్శాలి. ఒకరోజు ఆయన పవిత్రమైన నర్మదా నదిలో స్నానం చేసి సూర్య భగవానుడికి అర్ఘ్యమిస్తున్న సమయంలో ఆకాశంలో వెళుతున్న ఒక అందమైన అప్సరసను చూశాడు. ఆమె అందానికి ముగ్ధుడైన ముని మనస్సు ఒక్కసారిగా చలించింది. ఆ సమయంలో ఆయన తేజస్సు ఒక ఆకు మీద పడి నేరుగా భూమిలోకి చేరుకుంది. దాన్ని స్వీకరించిన భూమాత కొంతకాలానికి ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ ఎర్రగా, నిప్పుల కణికలా ప్రకాశిస్తూ ఉన్నాడు. భూదేవి ఆ బిడ్డను భరద్వాజ ముని దగ్గరకు తీసుకువెళ్లి, మునీంద్ర, ఈ బిడ్డ మీ తేజస్సు వల్ల నా గర్భాన జన్మించాడు, స్వీకరించండి అని అప్పగించింది. ఆ బిడ్డను చూసి మురిసిపోయిన భరద్వాజుడు, భూమికి పుట్టాడు కాబట్టి భౌముడు అని, ఎర్రని కాంతితో ఉన్నాడు కాబట్టి అంగారకుడు అని పేరు పెట్టాడు.
స్వయంగా తండ్రే అతనికి వేదశాస్త్రాలన్నీ నేర్పించాడు. అంగారకుడు యుక్త వయస్సుకు వచ్చాక తండ్రి దగ్గరకు వెళ్లి, తండ్రి, నేను జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగాలంటే, శాశ్వతమైన కీర్తిని పొందాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. అప్పుడు భరద్వాజుడు, నాయనా, ఏ కార్యం సాధించాలన్నా ముందుగా పూజించాల్సింది విఘ్నేశ్వరుడినే. కాబట్టి నువ్వు వెళ్లి ఆ గణపతి కోసం తపస్సు చేయి అని వినాయకుడి మంత్రాన్ని ఉపదేశించాడు. తండ్రి ఆజ్ఞ మేరకు అంగారకుడు అడవికి వెళ్లి ఒక కాలిమీద నిలబడి అన్నపానీయాలు మానేసి గణపతి కోసం ఎన్నో సంవత్సరాల పాటు ఘోరమైన తపస్సు చేశాడు. అతని నిశ్చలమైన తపస్సుకు మెచ్చిన విఘ్నేశ్వరుడు ఒక కృష్ణపక్ష చతుర్థి నాడు, అది కూడా మంగళవారం రోజున అంగారకుడికి ప్రత్యక్షమయ్యాడు. వినాయకుడిని చూడగానే అంగారకుడు ఆనందంతో స్వామి పాదాలపై పడి కన్నీటితో పాదాభిషేకం చేశాడు. అప్పుడు స్వామి, ఏం వరం కావాలో కోరుకో నాయనా అనగా, అంగారకుడు చేతులు జోడించి, స్వామి, నాకు నవగ్రహాలలో ఒకడిగా స్థానం కల్పించు. అలాగే నువ్వు నాకు దర్శనమిచ్చిన ఈ మంగళవారం నాటి చతుర్థికి నా పేరు వచ్చేలా వరం ప్రసాదించు. ఈ రోజున ఉపవాసం ఉండి నిన్ను ఎవరైతే పూజిస్తారో వారి కష్టాలు, అప్పుల బాధలు, అనారోగ్యాలు అన్నీ పూర్తిగా తీరిపోయేలా వరం ఇవ్వు అని కోరుకున్నాడు. దానికి వినాయకుడు ఎంతో సంతోషించి తథాస్తు అని దీవించి మాయమయ్యాడు. అప్పటినుండి అంగారకుడు నవగ్రహాలలో కుజగ్రహంగా స్థానం పొందాడు. ఈ అంగారక చతుర్థి రోజున వ్రతం ఆచరించిన భక్తులకు కష్టాలన్నీ తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ కథ చదివిన తర్వాత చేతిలో ఉన్న అక్షతలను స్వామి పాదాల వద్ద వేసి నమస్కరించుకోవాలి. ఇక సాయంత్రం వేళ ఈ వ్రతంలో అత్యంత కీలకమైన ఘట్టం చంద్రదర్శనం. పగలు పూజ చేసిన తర్వాత రాత్రి చంద్రోదయం సమయంలో అంటే సుమారు రాత్రి 8 గంటల ప్రాంతంలో బయటకు వెళ్లి ఆకాశంలో చంద్రుడిని దర్శించుకోవాలి. ఒక పళ్లెంలో నీళ్లు, పాలు, గంధం, పూలు వేసి చంద్రుడికి ఎదురుగా నిలబడి అర్ఘ్యం ఇవ్వాలి. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి వినాయకుడికి దండం పెట్టుకుని ఉదయం స్వామికి పెట్టిన ప్రసాదం తిని ఉపవాసం విరమించాలి. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అప్పుల బాధలు తొలగిపోయి కుజదోషం నివారణ అవుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమై ఆరోగ్య వృద్ధి, సంతాన ప్రాప్తి కలుగుతాయి. దేవుడు మన దగ్గర నుండి ఆశించేది ఆర్భాటాలను కాదు, అచంచలమైన భక్తిని మాత్రమే. ఆ నమ్మకంతో స్వచ్ఛమైన మనసుతో ఆ విఘ్ననాథుడికి దండం పెట్టుకుంటే చాలు, మన కష్టాలన్నీ ఇట్టే కరిగిపోతాయి. మీ ఇంట సిరి సంపదలు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని కోరుకుంటున్నాను. ఈ వీడియోలోని సమాచారం మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి పూజా విధానాలు, మరెన్నో ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ మంచి విషయాన్ని మీ ఆత్మీయులకు, బంధుమిత్రులకు షేర్ చేసి వారు కూడా స్వామివారి కృపకు పాత్రులయ్యేలా చేయండి. పూజా విధానంలో మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే కింద కామెంట్స్ రూపంలో అడగండి. ధన్యవాదాలు.